ఏప్రిల్ 10వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారి ఇంట్లో 100% జరిగేది ఇదే. కుంభరాశి వారి ఇంట్లో ఏం జరుగుతుంది, అలానే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖ హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్య భర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. వారి సెల్ నంబరు వచ్చి 7780246131. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం ఒక్క ఫోన్ కాల్ ద్వారానే చెప్పబడును. దూర ప్రాంతంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించగలరు. అటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధికమైనటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పని చేసేటప్పుడు అధిక ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. అంతే ఎక్కువ విజయాన్ని, ప్రతిఫలాన్ని సైతం పొందుతూ ఉంటారు. అంతేకాకుండా కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మరి కొంతమంది కుంభరాశి వారు మాత్రం మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలతో దూసుకుపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ఎందుకు, ఎలా జాగ్రత్త తీసుకోవాలి అంటే ఫుడ్ విషయంలో కావచ్చు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వీరు ఇతరులకి దానం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఒడిదుడుకులు, కష్టాలు కూడా అధికమే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి లక్ష్యాలు కూడా ఉంటాయి. అలానే వాటిని చేరుకుంటారు కూడా. ఎంత కష్టమైనా సరే ఆ లక్ష్యాన్ని చేరే విషయంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే, అస్సలు ఎన్ని అడ్డంకాలు వచ్చినా సరే పొరపాటున కూడా వీరు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. ఇక ఎన్ని రకాల సమస్యలను అయినా సరే ఎదిరిస్తారు. కానీ ఏదో సమస్య వచ్చింది కదా ఆగిపోతామని చెప్పి ఎక్కడా కూడా వీరు కాంప్రమైజ్ మాత్రం అస్సలు కారు. వీరు జీవితంలో ఒకటి అనుకున్నారు అంటే అది సాధించి తీరేంత వరకు కూడా నిద్రపోరు ఈ రాశివారు. ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా 100% కూడా ఏప్రిల్ 10వ తారీఖు ఇదే జరుగుతుంది. అయితే వారికి సాయంత్రం తరువాత శుభవార్త అనేది జరుగుతుంది. కుంభరాశి వారి యొక్క కుటుంబంలో ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త జరిగి ఆ శుభ సమయాన్ని వీరు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో గడుపుతారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి సైతం పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అనేది 100% కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇదివరకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉండి కుటుంబపరంగా కావచ్చు, లేదా ఆస్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, చిన్న చిన్న సమస్యలు ఉండి వారు వాటి విషయంలోనే అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నా సరే అలాంటి సమస్యల నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి.
కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తుంది. తద్వారా ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. ప్రతిఫలం అనేది అద్భుతంగా ఉంటుంది. గోచారం వీరికి ఈ సమయంలో చాలా అంటే చాలా అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. వీరు ఊహించని విధంగా జరుగుతాయి కూడా. అంటే ఒకటి అనుకొని ఇది జరుగుతుందో లేదో అని అసలు ఊహించను కూడా ఊహించరు. ఇది జరగదు, కల్లో కూడా జరిగి తీరుతాయి అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితాల ప్రకారం నూతనంగా వ్యాపారం మొదలుపెట్టినా సరే అద్భుతమైనటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది. మునుపెన్నడూ చూడని విధంగా మంచి ఫలితాన్ని, లాభాలను చూస్తారు. ధనాకర్షణ, జనాకర్షణ సైతం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి ధనాకర్షణ, జనాకర్షణతో పాటు మంచి పలుకుబడి సైతం ఉంటుంది. సమాజంలో వీరికి పేరు, ప్రతిష్ట, పలుకుబడి సైతం ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి పేరు, ప్రతిష్ట, పలుకుబడితో వీరి యొక్క లాభదాయకమైనటువంటి జీవితాన్ని ఇంకా అద్భుతంగా కూడా వీరు గడుపుతారు అని చెప్పుకోవచ్చు. లాభాలు మాత్రం అధికంగా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ముఖ్యంగా అతిగా నమ్మకూడదు. ఎవరిని కూడా నమ్మి మీ యొక్క డబ్బు, మీ సంపాదన విషయాలు కానీ ఎవరితో చెప్పకూడదు. అంతేకాకుండా మీరు చేసేటటువంటి వ్యాపారం గురించి ఎవరికి కూడా ఎక్కువగా చెప్పకూడదు. అలానే మీరు ఎవరిని కూడా అంటే మనవారే కదా అని అస్సలు పొరపాటున నమ్మకూడదు. ఎవరైనా సరే మీ నుండి డబ్బుని ఆశిస్తారు తప్ప మీకు మంచి చేయాలి, మీ మంచి కోరాలి అనేటటువంటి దానిని మాత్రం ఎవరూ కూడా ఊహించరు, ఆశించరు కూడా. కనుక మీరు ఎవరిని నమ్మకూడదు. మీ పనిని మీరు చేస్తూ పోవాలి. అలానే ఎవరు ఇంటికి వచ్చినా కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అతిగా కూడా ఎవరిని నమ్మకూడదు, అతిగా ఎవరిని చూడకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు ఉన్న వారి దగ్గరికే అంటే ఎవరైనా వస్తూ ఉంటారు. అదే డబ్బు లేని సమయంలో మీ దగ్గరికి రాని వ్యక్తులు మీ దగ్గర డబ్బుని, పలుకుబడిని, పేరు, ప్రతిష్టని చూసి వస్తున్నారు అంటే అలాంటి వ్యక్తులను మీరు పొరపాటున కూడా నమ్మకూడదు. ఒకవేళ నమ్మినా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఎవరిపైనా కూడా జాలిని చూపించకూడదు. అంటే ఇప్పుడు మేము మారిపోయాము, మేము బాగున్నామని చెప్పినా కూడా జాలిని అస్సలు చూపించకూడదు. ఎందుకంటే మీరు మళ్ళీ ఒకవేళ అదే పొజిషన్లో ఉన్నా సరే వారు మీరు మళ్ళీ ముందు మీతో ఎలా బిహేవ్ చేశారో యాజ్ ఇట్ ఈజ్ అలానే బిహేవ్ చేస్తారు. అంతేకాకుండా మీతో ముందు ఎలా అయితే గొడవపడి మిమ్మల్ని కించపరిచిన మాటలు అన్నారో అలానే అంటూ ఉంటారు. ఎందుకంటే వారికి కావాల్సింది మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు మాత్రమే. కనుక దానికోసం ఎన్నైనా నటనలు నటిస్తూ ఉంటారు. సో ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు కుంభరాశి వారు. అతిగా నమ్మి అతిగా చనువుని ఇచ్చి డబ్బుని పూర్తిగా వారికి అంటే డబ్బు వివరాలు వారితో షేర్ చేసుకోవటం వల్ల మీకు నష్టాన్ని కలిగించాలని మనస్సులో కుట్రను పన్నుతూ ఉంటారు. బయటికి కనిపించని శత్రువులని వీరినే అంటారు. మీ పక్కనే ఉంటూ మీ గొయ్యిని దవ్వుతూ ఉంటారు. అంటే మీ పక్కనే ఉంటారు కానీ మీరు ఎప్పుడెప్పుడు సమస్యల్లో పడతారా అని కూడా చూస్తూ ఉంటారు. కానీ బయటికి కనబడరు. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారి ఇంట్లో ఖచ్చితంగా ఒక శుభవార్త అంటే వస్తుంది, శుభకార్యం జరుగుతుంది. అది ఎలాంటి శుభకార్యమైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఒక శుభకార్యం మాత్రం కుంభరాశి వారి ఇంట్లో జరుగుతుంది. ఈ రాశి వారి ఇంట్లో ఒక శుభకార్యం 100% జరిగి తీరుతుంది. అది ఎలాంటి శుభకార్యం అయినా కావచ్చు, కానీ శుభకార్యం మాత్రం జరుగుతుంది. అయితే అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, శుభకార్యం మాత్రం 100% అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఏదో ఒక శుభకార్యాన్ని మాత్రం కుంభరాశి వారు జరుపుకోవటం కానీ, ఎవరైనా వారిని అంటే శుభకార్యాలకి ఇన్వైట్ చేయటం కానీ జరగవచ్చు. ఇలా ఏదో ఒక శుభవార్తను వినటం లేదా శుభకార్యాలకి వెళ్ళటం జరుగుతుంది. కనుక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 10వ తారీఖు గురువారం రోజున మిశ్రమ ఫలితాలు కొన్ని ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కొంచెం ఉంది. అలానే అద్భుతమైన గోచార ఫలితాలు సైతం కొన్ని ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది.
రాశి ఒకటే అయినప్పటికీ ఫలితాలు మాత్రం వేరువేరుగా ఉండే అవకాశం కనిపిస్తుంది కనుక ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండటం ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎవరితో ఎలా నడుచుకోవాలో అప్పుడు వారితో అలానే ఉండాలి. కొంచెం అతి ప్రేమ చూపిస్తున్నారు అంటే వారిపైన కొంచెం శ్రద్ధను పెట్టాలి. ఎంతలో ఉండాలో అంతే ఉండాలి. అతిగా మాత్రం అస్సలు వెళ్ళకూడదు. పాత పరిచయాలను పొరపాటున మర్చిపోకూడదు. ఇక మీరు బాధల్లో ఉన్నప్పుడు మేలు చేసిన వారిని, మీరు బాధల్లో ఉన్నప్పుడు మరి కాస్త బాధ పెట్టిన వారిని పొరపాటున కూడా మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.